కార్యక్రమము ఏర్పాటు చేసిన పోలీసు అధికారులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ద డే. మనకి ఈ అవగాహన అన్నది చాలా చాలా అవసరం. సో దాన్ని రెస్పాండ్ అయ్యి చాలా జాగ్రత్తగా అందరినీ గ్యాదర్ చేసి ఇంత మంచి కార్యక్రమం నాట్ ఓన్లీ రోడ్ సేఫ్టీ, ఇంకా గంజాయి వాడకం మీద కానీ ఇంకా సైబర్ క్రైమ్స్ మీద కూడా ఇట్లాంటి వాటి మీద కూడా చాలా మంచి అవగాహన కల్పిస్తున్నారు. మొన్న నేను చూస్తాను, అంబేద్కర్ జయంతి చేస్తే మనీషా గారు వచ్చేసేసి ఒక ప్రతిజ్ఞ చేయించేశారు. అంటే వాళ్ళ ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్త వాడుకొని అందరికి కూడా మంచి అవగాహన కల్పిస్తున్నారు. దీనికి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. సో ఇది రోడ్ సేఫ్టీ అన్నది అందరి బాధ్యత అండి. సో మనం ఒక పౌరుడిగా మన బాధ్యతలన్నీ మర్చిపోతున్నాం కాబట్టి సో పోలీస్ వారికి ఇంత పని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను గుర్తుపెట్టుకుంటే ఇంత అవగాహన అవసరం లేదు, ఇంతమంది కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత అనేది మర్చిపోతున్నారు. సింపుల్గా రోడ్ ట్రాఫిక్ రూల్స్, మనకు లైసెన్స్ తీసుకున్నప్పుడే మన రూల్స్ అని తెలుసుంటాయి, బట్ అవి ఎవ్వరూ పాటించాం. అలాగే రోడ్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ మినిమం. అది ఈరోజు ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్ సింపుల్గా ఒక హెడ్ ఇంజరీతో చనిపోయాడు. ఇంకేమి ఉండవు ఇంజరీ, ఒక హెడ్ ఇంజరీ. ఎందుకంటే ప్రైమరీ ఎవిడెన్స్ మీరే ఉంటుంది, కంప్లైంట్ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అది రిస్క్గా ఫీల్ కావడం, అది బాధ్యతగా సమాజంలో బాధ్యతగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది. ఒకరోజు సీఎం కాన్వాయ్లో నేనే వెళ్తున్నా, సీఎం వెహికల్స్ అన్నీ ముందున్నాయి, నేను ఎందుకు లాస్ట్లో పోతాను. అయితే సీఎం కాన్వాయ్లో ఉన్న వెహికల్ని వాడు తగలబెట్టు, బట్ డ్రైవర్ తప్పించేసిండు, కింద పడ్డాడు. కింద పడిన తర్వాత నేను తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత సారే గుద్దిండి అని చెప్పి వాళ్ళు అందరూ అంటారు. ఇక నేనెవరికి చెప్పుకోవాలి. అయితే యాక్చువల్గా ఆమె లైఫ్ మంచిగా ఉన్నది, మాట్లాడుతుంది. సో ఆమె అప్పుడు ప్రెస్ మిత్రులు కూడా వచ్చామంటారంటే సారే గుద్దుడు లేకపోతే ఎందుకు తీసుకొస్తాడు అని చెప్పి వాయిస్ వచ్చేసింది. అప్పుడు దాని విషయంలో ఐజీ ఇంటెలిజెన్స్, ఎస్ఐబి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏం సార్ బుద్ధి సార్ అని చెప్పి. అని తీసుకుపోవడం తప్పైందా అని నేను అనుకున్నాను. బట్ బాధ్యత అవసరం, ఇంపార్టెంట్ అవసరం ఉంటుంది. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అతను కూడా చెప్పిండు సార్ గుద్దలేదు, కాన్వాయ్లో మధ్య వెహికల్కి వచ్చిన కూడా. సో అతనికి యాక్సిడెంట్ అయితే అతను ఒక్కోసారి యాక్సిడెంట్ చేసిన అతనిదే తప్పు కాదు. నిన్న రీసెంట్గా ఒక స్టూడెంట్ మా ఆఫీస్కి వచ్చిండు. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రధానంగా రాష్ట్ర డీజీపీ గారి ఒక ఆదేశాల మేరకు మరియు మన జిల్లా కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎస్పీ గారు రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేమందరము ప్రభుత్వ ఆదేశాల మేరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, నాన్ గవర్నమెంట్ అందరం కూడా మేము ముందుకు వచ్చినాము. దీని ప్రధాన ఉద్దేశము రోడ్డు సేఫ్టీ. రోడ్డు సేఫ్టీలో ఈరోజు భాగంగా గోల్డెన్ అవర్. అయితే టోటల్గా మేము ఏం చేస్తున్న కార్యక్రమం మాట్లాడటం జరుగుతుంది. ఈ రోడ్డు సేఫ్టీ విషయంలో అందరూ ఆటో డ్రైవర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ, పోలీస్ కానీ అందరూ పాటించాల్సిన అవసరం ఉన్నది.
దాంట్లో ప్రధానంగా హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, ర్యాష్ డ్రైవింగ్ కాకుండా నార్మల్ డ్రైవింగ్ పోవడము, తర్వాత ఈ వాళ్ళకైతే పెద్ద పెద్ద సైలెన్స్లు పెట్టుకొని పోకుండా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మన మిత్రుడు ఒకళ్ళు చెప్పిండు ఇట్లా యాక్సిడెంట్ అయిందని మంచి లీడర్ మంచి లీడర్కి యాక్సిడెంట్ అయిందని. అయితే ఇందాక మన ప్రెస్ మిత్రుడు అడిగిండు ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ ఎవిడెన్స్ ఇవ్వాలా అది అని చెప్పి